Audio Jungle. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 10,300 కోట్లు కేటాయించడం పట్ల ప్రభుత్వ వీప్ గణబాబు హర్షం వ్యక్తం చేశారు. గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గణబాబు ఆధ్వర్యంలో అనంతరం కూటమి నాయకులు భారీ టపాసులు పీల్చారు. నిజంగా పండుగ సంక్రాంతి ఈ ప్రకటనలతోనే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిందని సంబరాలు జరిపి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్లాంట్ అభివృద్ధికి అందుబాటులో పనిచేసే ఉద్యోగుల భద్రత కూటమి సర్కార్దేనని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్రం రివైవల్ ప్యాకేజ్ కింద 10,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ప్లాంట్ ఉనికికి మరోసారి జీవం పోసిన ప్రధాని మోదీ మరియు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.